తలకెక్కితే ఎవరికైనా పతనం తప్పదని దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అన్నారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ పోటీ చేసి తనకు 50,000 ఓట్ల మెజార్టీ ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. తమ్మినేరుపై వారధి నిర్మాణ పనులు పరిశీలించిన ఆయన నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమమే మళ్లీ వైసీపీని గెలిపిస్తుందన్నారు. దశాబ్దాల కళ బలివే వారధి వచ్చే ఏడాది శివరాత్రికి అందుబాటులో ఉంటుందని అంటోన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సుదీర్ఘకాలంగా తమ్మినేరు పరివాహకంతో అడ్డుగా ఉండి అటు ఏలూరు నియోజకవర్గం అలాగే దెందులూరు నియోజకవర్గంతో పాటు నూజివీడు నియోజకవర్గం నుంచి ప్రజల రాకపోకలు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ఇక్కడ బలివే గ్రామం వద్ద ఉండాల్సినటువంటి వంతెనకు సంబంధించి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులను దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరిశీలించారు. సార్ చెప్పండి, దాదాపు ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా ఈ కళ ఉంది, ఇది ఎప్పటికీ నెరవేరబోతుంది, ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారు అన్నది మీరు అన్నట్టుగానే చాలా ముఖ్యమైనటువంటి దశాబ్దాలుగా దెందులూరు నియోజకవర్గం ఇటు నూజివీడు నియోజకవర్గంలో దాదాపు 25 గ్రామాల పైచలుగా ప్రజల యొక్క తీరని కోరిక. ఈ కోరికని వాళ్ళు అందరూ కూడా ప్రజలు మొక్కని నాయకుడు లేదు, ఎక్కని గడప లేదు, ఎంతో వేలాది మందికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ కోరిక నెరవేరాలి అని చెప్పి. ఎందుకంటే ఇటుపక్క హై స్కూల్ లేదు బలివేలో, వాళ్ళంతా విజయరాయ్ గ్రామం రావాలి. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని వర్షాకాలంలో ఇటు నుంచి అటు దాటుతున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి నేను దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను కానీ నూజివీడు శాసనసభ్యులు ఎంపీ గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి విషయం చెప్పటం, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గం వస్తున్నప్పుడు ఈ విషయం చెప్పగానే 18 కోట్ల రూపాయలు పైచులుగా ఖర్చు అయితే 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆయనే ఆ రోజు వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 6 నెలల్లో ఏదైతే మాకు కోరికగా ఉందో ఈ బ్రిడ్జ్ని 6 నెలల్లో పూర్తి చేయబోతున్నాం. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, పనులు ప్రారంభమయ్యాయి. 6 నెలల్లో ఇది పూర్తవుతుందని. అంటే ప్రధానంగా ఈ గ్రామాల ప్రజలతో పాటు భక్తులు కూడా ఎంతోమంది శివరాత్రికి 1,00,000 మందికి పైగా ఇక్కడ వస్తూ ఉంటారు. బలివే రామలింగ స్వామి తీర్థం కూడా ఇక్కడ ఉంది, క్షేత్రం కూడా ఉంది. అటువంటి భక్తులకి భవిష్యత్తులో ఇది ఏ విధంగా అందుబాటులో? నిజంగా చాలా ఎంతో బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే 12వ శతాబ్దం నాటివంటి టెంపుల్, ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. మహాశివరాత్రి పర్వదినాన 1,00,000 మంది ప్రజలు వచ్చి ఆ స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. అటువంటి భక్తులందరూ కూడా ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం మేము టెంపరీగా బ్రిడ్జ్ ఏర్పాటు చేయటం, మళ్ళీ అది అవ్వగానే అది కొట్టుకుపోవటం చాలా ఇబ్బంది పడేవారు. ఈరోజు చక్కటి బ్రిడ్జ్ కడుతూ ఉన్నాం, స్టెప్స్ అన్నీ వేయబోతున్నాం. ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కూడా ఎంతోమంది పురోహితులు చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళు పూజ అది చేసుకునేటువంటి కార్యక్రమం, పిండ ప్రసాదాలు కూడా చేసుకునేటువంటి కూడా చాలా దశాబ్దాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సెపరేట్గా ర్యాంప్స్ అన్ని రకాలుగా కూడా వచ్చే సంవత్సరం మహాశివరాత్రి ఇక్కడ ఒక చక్కటి బ్రిడ్జ్తో ఆ శివుని యొక్క ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారి యొక్క దీవెనలతో ఇది పూర్తి చేయబోతున్నాం. దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికే మీరు గడప గడప పూర్తి చేశారు, ప్రజా ఆశీర్వాద యాత్ర కూడా చేస్తున్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఆగిపోయినవి అని అనుకుంటున్నారా? మళ్ళీ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీరు ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు, ఎటువంటి హామీలు అవ్వబోతున్నారు? తప్పకుండా ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రజలతో మమేకమయ్యి దాదాపుగా అనునిత్యము ప్రజలతోనే మా ప్రయాణం కొనసాగటం జరిగింది. ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎప్పటి నుంచో కూడా ఉండిపోవటం జరిగింది. సో దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ 3,100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నాం. ఇటువంటి బ్రిడ్జిలు తమ్మిలేరు మీద ఇక్కడ కట్టించాము, ఇక్కడ కట్టిస్తూ ఉన్నాం. అక్కడ మనం శ్రీపర్రు మాదేపల్లిలో పూర్తి చేస్తున్నాం. 100 కోట్లతో కొల్లేరు అభివృద్ధి చేస్తున్నాం. 13,800 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, ఈరోజు సబ్స్టేషన్లు కానీ అన్నీ కూడా చాలా 211 స్కూల్స్ని అభివృద్ధి చేసాం. 5 జూనియర్ కాలేజీలు, ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉందన్న మాకు. 1983లో జూనియర్ కాలేజ్ ఉండేది. అప్పటి నుంచి జూనియర్ కాలేజ్ లేక పిల్లలు 10వ తరగతి చదువు మానేస్తుంటే 5 జూనియర్ కాలేజీని నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. సో అభివృద్ధి చేస్తున్నాం, కానీ ఇంకా చాలా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మా ఒక్క దెందులూరు నియోజకవర్గం అనే కాదు, ఈ జిల్లాలోనే ఒక పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఒక డేటా సెంటర్ని పెట్టాలి అనేటువంటి దాని మీద చర్చల్లో ఉన్నాం. ఒక జర్మన్ బేస్డ్ కంపెనీతో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళు పొలాలది కూడా చూస్తూ ఉన్నారు ఎక్కడ పెట్టాలని. సో అబ్సల్యూట్లీ చాలా ఉన్నాయన్న చేయాల్సిన రైతాంగం ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ మేము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యూత్కి చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ప్రజలందరూ ఆశీర్వాదం మాతో పాటు ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. ప్రజలు మంచిని కోరుకుంటూ ఉన్నారు.
ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని విశ్వాసంతో ఉన్నాం. తప్పకుండా వచ్చేటువంటి మా ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఇంత అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. అటు టీడీపీ నేత చింతనేని ప్రభాకర్ దెందులూరు అంటే చింతమనేని అంటే దెందులూరు అంటూ వాళ్ళు బహిరంగ సమావేశాల్లో చెప్తున్నారు. రాబోయే గెలుపు కూడా మాదే అంటున్నారు. మీ విజయ అవకాశాలు వైసీపీకి కానీ మీకు కానీ ఎలా ఉన్నాయి? అనే దెందులూరు అంటే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 లక్షల మందిది దెందులూరే. ఇప్పుడు తనొక్కడిదే దెందులూరు కదా, అందరిదే దెందులూరే. ఇప్పుడు దాంట్లో పెద్ద ఏముంది కానీ చెప్పటం తేలికే. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనము హుందాదనంతో ఉండాలి, విలువలతో విశ్వసనీయతతో రాజకీయం చేయాలి. ఎవరైతే నీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే నీ కోసం జెండా మోసారో వాళ్ళని ఎప్పుడూ కూడా మనము గుండెలో పెట్టి చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడైతే మనము తలకి నెత్తికెక్కుతుందో, ఎప్పుడైతే రాజకీయాన్ని మనం ఒక ప్రజా సేవకుడిగా కాకుండా ప్రజల్ని హింసించే విధంగా మనం ఎప్పుడైతే వెళ్దామని ఆలోచన వస్తుందో అప్పుడు రాజకీయంలో పతనం ఏర్పడుతుంది ఎవరికైనా సరే. అదే ఈరోజు అక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వారు చేసేటప్పుడు, ఒక 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు ఒక హుందాతనం ఉండాలి. రాజకీయాల్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ హుందాతనం అవసరం. పదవి ఉన్నంత కాలము కూడా విర్రవీగే తత్వం ఉంటే అటువంటి పరిస్థితి వస్తుంది. డెఫినెట్గా ఈరోజు అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది మేమంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చింతమనేని పోటీ చేస్తే 50,000తో గెలుస్తాం, ఇంకెవరన్నా వచ్చి పోటీ చేస్తే 1,00,000 ఓట్లతో గెలుస్తాం. పెద్ద ఏమీ, ఎందుకంటే ప్రజల యొక్క ఆశీర్వాదం మాకున్నంత వరకు అంత పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్నే చూపించాం సిద్ధాంత సభలో మా నియోజకవర్గం ఏ విధంగా ఎన్నికలకు రెడీగా ఉందో. తప్పకుండా సిద్ధంగా ఉన్నాం జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి. సార్, థ్యాంక్ యూ. అది చూస్తే ఈరోజు అటు బలివేలో నిర్మాణం అవుతున్నటువంటి వంతెనకు సంబంధించి 25 గ్రామాల ప్రజల రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా 18 కోట్ల రూపాయలతో వంతెనను పూర్తి చేస్తున్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చకచకా జరుగుతున్నాయి. దెందులూరులో మళ్ళీ వైసీపీ జెండా ఎగరేస్తామంటూ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, దెందులూరు నియోజకవర్గం నుంచి.